ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున చలనచిత్ర డైరెక్టర్ గా నియమితులైన ప్రముఖ నటుడు సుమన్ చిత్తూరు జిల్లాలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి మొక్కులు చెల్లించారు. అనంతరం వేద పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య నటుడు సుమన్ కు ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అభిమాన నటుడు ఆధ్యాత్మిక నట ప్రవీణ డివైన్ స్టార్ శ్రీ తర్వా సుమన్ గారు ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టెలివిజన్ మరియు రంగస్థల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా రాష్ట్ర ప్రభుత్వంచే ఎన్నుకోబడి మొట్టమొదటిసారిగా మన కాణిపాకం శ్రీ వనసిద్ధి వినాయక స్వామి దర్శనానికి విచ్చేసిన సందర్భంగా మేము చిత్తూరు జిల్లా ఈగౌడ్ సంఘీయులందరూ అన్నగారికి స్వాగతం తెలుపుతూ ఆయన ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ చలనచిత్ర రంగంలో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆ వరసిద్ధి వినాయక స్వామి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆయన ప్రజల హృదయాలలో ఎల్లప్పుడూ కూడా మంచితనంతో గూడు కొట్టుకుని అఖిలాంధ్ర ప్రేక్షకులకు అందాల నటుడుగా నిలిచినటువంటి ఏకైక నటుడు మా సుమన్ గారు. ఆయన శ్రీరామచంద్రుడిగా అన్నమయ్యగా అనేక భక్తి సినిమాల్లో నటించి ఈ మా అప్పటి శంకర్ దయాళ శర్మ అనేటువంటి రాష్ట్రపతిగా ఉన్నటువంటి శంకర్ దయాళ శర్మ అయ్యా అన్నమయ్య చిత్రంలో శ్రీ వెంకటేశ్వరుడుగా నటించినటువంటి సుమన్ గారితో నేను సినిమా చూడాలి అనే ఉద్దేశంతో అన్నగారిని ఢిల్లీకి రప్పించుకొని అప్పటి రాష్ట్రపతి అయినటువంటి శంకర్ దయాళ శర్మ గారు అన్నతో కూడి సినిమా చూడడం గొప్ప విశేషం. ఎవరికి కూడా భవిష్యత్తులో ఇటువంటి అవకాశం ఏ ఒక్క సినీ నటుడు కూడా రాలేదు. అది ఒక్క మన సుమన్ అన్న గారికి మాత్రమే ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కల్పించిన ఇదినేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్నగారు ఎల్లప్పుడూ కూడా ఇక మీద కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అన్న ఇంకా మంచి పదవులు రావాలని కోరుకుంటూ మేము అన్నకు ఘనస్వాగతం పలుకుతూ మా చిత్తూరు జిల్లా ఈడిగాడు సందర్భంగా మేము అన్నగారికి స్వాగతం తెలుపుతున్నాం. జై హింద్.